నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మాధవి. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ, ఫ్రెండ్స్, నాగార్జున సాగర్లో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో నేను కూడా ఒక ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. సారు అక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు ఫ్రెండ్స్. మేడం, ఇలాంటి క్షేత్రాలు 1,00,000 రావాలి అని. నేను అనుకున్నాను, నాకు అది చాలా పెద్ద సంఖ్యలాగా అనిపించింది. అట్లా అన్నాను, అమ్మో సార్ 1,00,000 అన్నాను. అంటే మేడం, ఎక్కడైనా 1000 ఒత్తులు నోము ఉంటుందా, 1,00,000 ఒత్తులు నోము ఉంటుంది, కానీ 1,00,000 క్షేత్రాలు రావాలి అని చెప్పారు. అప్పటి నుంచి నేను అందరికీ ఈ 1,00,000 క్షేత్రాల మెసేజ్ గురించే, సార్ నోటి నుంచి వచ్చిన ఈ వాక్యాల గురించే చెప్తున్నాను. సారు స్వయంగా చెప్పిన విషయం ఇది. మరి ఇది మనకి నమ్మకశక్యమా అంటే, మనం నిన్న చూసాము, జగత్తంతా ధ్యానం చేసిన రోజు నిన్న డిసెంబర్ 21 ప్రపంచం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని మనకి ప్రకటించబడింది. ఎన్నో సొసైటీలు నిన్న ధ్యానంలో కూర్చున్నారు. ఎంతోమంది ఈ ధ్యానాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ధ్యానం గురించి మాట్లాడుతున్నారు, ధ్యానం గురించి ఆలోచిస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. పత్రి సార్ చెప్పిన ధ్యాన జగత్ మరి మనకి నిన్న కంప్లీట్ అయినట్టే కదా. అలాగే పత్రి సార్ చెప్పిన 1,00,000 క్షేత్రాలు కూడా భూమిపైన వస్తాయి. ఆయన నోటి నుంచి వచ్చిన ఏ చిన్న వాక్యము కూడా అది ఇంకా సత్యవాక్యమే జరుగుతుంది. అది ఆయన జరిగేవే చెప్తారు, ఆయన చూసినవే, ఆయన ఆల్రెడీ చూసినవే చెప్తారు. 1,00,000 క్షేత్రాలు భూమిపైన వస్తాయి. ఆ క్షేత్ర నిర్మాణాలలో మనందరం పాలు పంచుకుందాం. మనకు తెలుసు కదా, 18 ఆదర్శ సూత్రాల్లో పిరమిడ్ నిర్మాణంలో పాలు పంచుకున్న, పిరమిడ్ కట్టిన అదే ఆఖరి జన్మ అని. తప్పకుండా మనం అందరము ఈ 1,00,000 క్షేత్రాల నిర్మాణంలో పాలు పంచుకుందాము. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి మిమ్మల్ని అందరినీ ఒకసారి రావాల్సిందిగా, అక్కడ ధ్యాన సాధన చేసి ఆ క్షేత్రం యొక్క ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఆ మధురమైన అనుభూతిని పొందవలసిందిగా, ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వవలసిందిగా, నాగార్జున సాగర్ యొక్క ఆ ప్రదేశంలో వచ్చిన సార్ యొక్క కళ, అక్కడ హిస్టారికల్ ప్లేసు, దాంట్లో అక్కడ పిరమిడ్ రావాలి అని, దాంట్లో మేమందరం ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.